రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం. Recording in progress. సరే, ఫైనల్గా మనం డిస్కస్ చేసింది ఇక్కడ వరకే కదా. యాక్టివిటీ లెవెల్, కాస్ట్ బిహేవియర్. యాక్టివిటీ లెవెల్ అంటే నిన్న ఒక డౌట్ అడిగాడు అయినా, ఏదంటే సంథింగ్ యాక్టివిటీ లెవెల్కి రిలవెంట్ రేంజ్కి డిఫరెన్స్ ఏంటని. ఉన్నారా? రెస్పాన్స్ అవ్వాలి. నేను ఆ పర్సన్ గురించి అడగట్లేదు, మిగతా వాళ్ళ గురించి అడుగుతున్నా. యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఈక్వలే, కాకపోతే చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, చిన్న డిఫరెన్స్. ఇప్పుడు నా క్లాస్ 10th అనుకోండి, 100 ఇస్ ద రిలవెంట్ రేంజ్. ఓకేనా? అంటే మ్యాక్సిమం 100 కన్నా ఎక్కువ అపాయింట్ చేయగలను నేను? చేయగలనా లేదా? రెస్పాండ్ అవ్వాలి. ఏమైంది ఈరోజు డల్గా ఉన్నారు? 100 కన్నా ఎక్కువ మందిని నేను స్టూడెంట్స్గా తీసుకోగలనా? నా స్ట్రెంత్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ 100 వస్తుందని చెప్పేసి 100 మెంబర్స్ సరిపోయే కెపాసిటీతో ఉన్న బిల్డింగ్ తీసుకున్నా. నాకు 50 మెంబర్స్ వచ్చారు. ఈ 100 అన్నది రిలవెంట్ రేంజ్, 50 అన్నది యాక్టివిటీ లెవెల్. ఓకేనా? అది ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే ఇది కూడా 100 మెంబర్స్ వచ్చినప్పుడు ఈక్వల్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, సోల్డ్. మనం ఎన్ని ప్రొడ్యూస్ చేసాం, ఎన్ని సోల్డ్ చేసాం. ఆల్వేస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ అన్నది ఖచ్చితంగా 100% మనం ప్రొడ్యూస్ చేస్తామా? 100% ప్రొడ్యూస్ చేస్తామా? డిమాండ్కి తగ్గట్టుగా ఎన్ని అవసరమైతే అన్నీ ప్రొడ్యూస్ చేస్తాం. ఎన్నైతే ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని యాక్టివిటీ లెవెల్ అంటాము. మనం మ్యాక్సిమం ఎన్ని ప్రొడ్యూస్ చేయగలమో దాన్ని రిలవెంట్ రేంజ్ అంటాం. ఓకేనా? రెవెన్యూ డ్రైవర్, రెవెన్యూ ఆబ్జెక్ట్, సారీ మ్యాక్సిమం కాదు, ఈ ఇయర్లో మనం ఎన్ని ప్రొడ్యూస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము చెప్తాను చూడండి, ఇయర్ 1లో 50 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసాం, ఇయర్ 2లో 70 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసాం. నేను మ్యాక్సిమం ఒక ఇయర్లో 100 ప్రోడక్ట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలను. ఈ 100 అన్నది ఇయర్ 1 అయినా ఇయర్ 2 అయినా రిలవెంట్ రేంజ్ 100. ఓకేనా? కానీ యాక్టివిటీ లెవెల్ అలా కాదు. ఇయర్ 1లో 50నే ప్రొడ్యూస్ చేసాం కాబట్టి 50 ఇస్ ద యాక్టివిటీ లెవెల్. ఇయర్ 2లో 70నే ప్రొడ్యూస్ చేసాం, సో ఇయర్ 2లో యాక్టివిటీ లెవెల్ ఇస్ ద 70. అంటే యాక్టివిటీ లెవెల్ అన్నది ఇయర్కి చేంజ్ అవుతుంది, బట్ రిలవెంట్ రేంజ్ అనేది చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. సో అది రిలవెంట్ రేంజ్కి యాక్టివిటీ లెవెల్కి చిన్న డిఫరెన్స్. కాకపోతే ఆల్మోస్ట్ ఈక్వల్ రెండు చెప్పాలంటే. ఎప్పుడంటే 100% అయితే ప్రొడ్యూస్ చేయగలం కానీ ప్రొడ్యూస్ చేయలేం, కానీ డిమాండ్కి తగ్గట్టుగా మనం ప్రొడ్యూస్ చేస్తూ వెళ్తుంటాం. ఓకేనా? పాయింట్ క్లియరా? కాస్ట్ బిహేవియర్ అయిపోయింది. టోటల్గా వేరియబుల్ కాస్ట్కి కొన్ని ఎగ్జాంపుల్స్: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. ఎవరండి? ఓకే, వేరియబుల్ కాస్ట్కి కొన్ని ఎగ్జాంపుల్స్: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్, సేల్స్ కమిషన్, షిప్పింగ్ కాస్ట్, రాయల్టీస్. ఇవన్నీ మనము క్వాంటిటీస్ చేంజ్ చేస్తే, అంటే అవుట్పుట్ లెవెల్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి కూడా చేంజ్ అవుతాయి, కాబట్టి వీటి వేరియబుల్ కాస్ట్ అంటాం. ఫిక్స్డ్ కాస్ట్ చూడండి, మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే డిప్రిషియేషన్ ఫిక్స్ ఉంటుంది, రెంట్ ఫిక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ పే చేయాల్సింది ఫిక్స్ ఉంటుంది, శాలరీస్ ఫిక్స్గా పే చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఫిక్స్గా పే చేయాలి. శాలరీస్ చూడండి, ఈసారి ప్రొడక్షన్ తక్కువైంది కదా, శాలరీస్ తక్కువ ఇస్తామంటే ఒప్పుకుంటారా? ఎంప్లాయీస్ ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? నీ ప్రొడక్షన్ ఎలా ఉన్నా నా శాలరీ నాకు కావాలంటారు, అందుకే ఫిక్స్గా పే చేయాల్సిందే మనం. కాబట్టి వాటిని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. వేరియబుల్ కాస్ట్ అని యూనిట్స్తో సంబంధించి ఏవైతే చేంజ్ అవుతాయో యూనిట్కి రిలేటెడ్గా వాటిని వేరియబుల్ కాస్ట్ అంటాం. డిస్కస్ చేసుకునే ఎగ్జాంపులే కదా ఇది, ఆల్రెడీ రిపీట్ అయింది. చార్ట్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అనుకుందాం. 2 యూనిట్స్, 4 యూనిట్స్, 6 యూనిట్స్, 8 యూనిట్స్. కాస్ట్ 10,000, 20,000, 30,000, 40,000. ఫిక్స్డ్ కాస్ట్ అన్నది ఎప్పుడు ఇలా ఉంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ నువ్వు 2 యూనిట్స్ అన్నా ప్రొడ్యూస్ చేయి, 4 యూనిట్స్ అన్నా ప్రొడ్యూస్ చేయి, 6 యూనిట్స్ అన్నా ప్రొడ్యూస్ చేయి, 8 యూనిట్స్ అన్నా ప్రొడ్యూస్ చేయి,
నువ్వు నాకు పే చేయాల్సింది 40,000 రెంటే. ఓకేనా? గ్రాఫ్ అర్థమైందా? స్ట్రైట్ లైన్, Yes, sir. జస్ట్ స్ట్రైట్ లైన్. సేమ్ ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 2, 4, 6, 8, 10, 20, 20K, 10K, 30K, 40K. నేను 40,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అన్నది 40,000 అయితే పర్ యూనిట్కి ఎంత అవుతుంది? పర్ యూనిట్కి 20,000. 20,000 కదా. 4 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 10,000. 6 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 40/6 వేయండి. క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి పక్కన. 6,000. ఓకే. 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 5,000. 5,000. పర్ యూనిట్ అనేది చేంజ్ అవుతుందా లేదా? తగ్గుతూ వస్తుందా పెరుగుతూ వస్తుందా? డిక్రీజ్. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతాయో ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? కాబట్టి స్లోప్ డౌన్వర్డ్ అంటాం దీన్ని. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అన్నది స్లోప్ డౌన్వర్డ్. ఎందుకంటే మనం యూనిట్స్ పెంచే కొద్దీ యూనిట్స్ ఇక్కడ పెంచుతున్నాం. కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ గ్రాఫ్ అన్నది స్లోప్ డౌన్వర్డ్ ఉంటుంది. టోటల్ స్ట్రైట్ లైన్, కాన్స్టెంట్ ఆర్ స్ట్రైట్ లైన్. సేమ్ ఇదే వేరియబుల్ కాస్ట్కి చూద్దాం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? కాన్స్టెంట్ ఉందా లేదా? సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చూద్దాం. 1 ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు 10 రూపీస్ పడుతుంది. ఓకేనా? 2 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే 20. 4 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే 6 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే 60. ఇక్కడ ప్రైస్ వేద్దాం. 10 రూపీస్, 20 రూపీస్, 30, 40, 50, 60 రూపీస్. అది యూనిట్స్. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు చూడండి, 1 యూనిట్ ఇస్తే ఎంత చేయాలి? 10 రూపీస్. ఇక్కడ వస్తుంది పాయింట్. 2 యూనిట్స్ అయితే 20. 20 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 2 యూనిట్స్కి. 4 యూనిట్స్కి 40. 4 యూనిట్స్ 40. ఇది మీరు గ్రాఫ్లో వేసుకుంటే స్ట్రైట్ వస్తుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ వేస్తున్నా. 6 యూనిట్స్కి 60. ఇక్కడ ఉంది 6th యూనిట్. సో ఏమవుతుంది? స్లోప్ అప్వార్డ్. ఇంక్రీజ్ సింపుల్గా గ్రాఫ్లో అప్వార్డ్ అంటాం. ఓకేనా? వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది? చేంజ్ చేస్తా కాన్స్టెంటా? చేంజ్ అవుతుంది. ఇక్కడ అవుతుందా లేదా? ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుందా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ టోటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మన గ్రాఫ్లో అప్వార్డ్ వస్తుంది ఇది. ఓకేనా? ఇప్పుడు 2 గ్రాఫ్ని కలిపి చూద్దాం. టోటల్ కాస్ట్ ఇక్కడ వరకు ఉన్నది ఫిక్స్డ్ కాస్ట్, అవునా కదా? కాన్స్టెంట్. ఈ స్లోప్ ఏంటి? ఎక్కడొచ్చింది ఇది? ఇదే కదా వేరియబుల్ కాస్ట్ టోటలే కదా. ఇది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, ఇది టోటల్ వేరియబుల్ కాస్ట్, ఇదంతా వేరియబుల్ కాస్ట్, ఇది ఫిక్స్డ్ కాస్ట్. రెండింటిని కలిపితే టోటల్ కాస్ట్. అంతే గ్రాఫ్. సింపుల్. ఇంతకుమించి ఏం లేదు దాంట్లో. ఒక్కసారి గ్రాఫ్స్ అయితే ఒక్కసారి చూడండి. మెటీరియల్ వచ్చింది కదా అందరికీ? ఈ టేబుల్ 2-3 టైమ్స్ రిపీట్ అయినట్టుంది. అంతా సేమే, బట్ మ్యాటర్ కాదు, నో ప్రాబ్లం.
చెప్పండి. ఇప్పుడు మనం అసెట్ ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ డిప్రిషియేట్ అవుతుంది సార్. అసెట్ ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ డిప్రిషియేట్ అవుతుంది, తక్కువ చేస్తే తక్కువ డిప్రిషియేట్ అవుతుంది. చిన్న క్లారిఫికేషన్, ఇక్కడ ఎందుకు వచ్చింది ఆ టాపిక్? అది ఇక్కడ డిప్రిషియేషన్ ఫిక్స్డ్ అని ఉంది కదా. మామూలుగా మనము అజంప్షన్ ఏంటంటే డిప్రిషియేషన్ అన్నది స్ట్రైట్ లైన్ మెథడ్ యూస్ చేస్తాం మనము, కరెక్టా? ఇన్ జనరల్గా స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్లో ఏమవుతుందంటే మనము నిజానికి యాక్చువల్గా రియల్ లైఫ్లో ఎంత యూస్ చేస్తున్నామని కాకుండా ఎవ్రీ ఇయర్ ఒకే అమౌంట్ తీసుకుంటాం మనం. ఎందుకంటే ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తామని తెలుసుకోలేం కదా, ఎంత యూస్ చేస్తామని చెప్పలేం కదా మిషన్ని. డిప్రిషియేషన్ అనేది ఒక ఎస్టిమేషన్ మాత్రమే, ఎగ్జాక్ట్ అమౌంట్ ఎక్కడ మనం డిఫైన్ చేయలేము, కనుక్కోలేము. కాబట్టి యావరేజ్గా ఇంత కాస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ అమౌంట్ డిడక్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ అమౌంట్ డిడక్ట్ చేస్తాం కాబట్టి దాన్ని ఫిక్స్డ్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. అదేనా మీ డౌట్? ఓకే. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇఫ్ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఆల్సో ఇంక్రీజెస్. ఎగ్జాంపుల్ రెంట్. ఫస్ట్ నా బిల్డింగ్ ఒకటి ఉంది, 100 స్టూడెంట్స్, స్ట్రెంత్ ఎక్కువ వచ్చింది. ఇంకొక బిల్డింగ్ కొన్నాను, దీని కెపాసిటీ కూడా 100. ఇప్పుడు రిలవెంట్ రేంజ్ అనేది నాకు ఒకటి ఉన్నాయి, 2 ఉన్నాయి రిలవెంట్ రేంజెస్, 2 ఉన్నాయి. 2 ఉండడం వల్ల ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయిందా లేదా? దీనికి 1 lakh రెంట్ పే చేయాలి, దీనికి 1 lakh రెంట్ పే చేయాలి. 2 lakhs అయిందా లేదా? ఇఫ్ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఆల్సో ఇంక్రీజెస్, అంతే కదా? ఇన్ షార్ట్ పీరియడ్ హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. కొద్దిసేపు ఇది పక్కన పెట్టేసేయండి, ఇది ఇయర్ 1 అని తీసుకోండి, ఇది ఇయర్ 2లో అనుకుందాం, ఇది కాసేపు పక్కన పెట్టేయండి. ఇయర్ 1లో నా రెంట్ ఎంత? 1 lakh. ఓన్లీ 1 year తీసుకున్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అన్నది ఎక్కువ అమౌంట్ కనిపిస్తుందా లేదా మనకు? అంటే ఓన్లీ ఉన్న వాల్యూ అంతా ఫిక్స్డ్ కాస్ట్ కనిపిస్తుందా లేదా? కొంతమంది డిస్టర్బెన్స్ వస్తుందండి, మీరు మాట్లాడని టైంలో అన్మ్యూట్ చేసేయండి, మాట్లాడే టైంలో మాత్రమే మ్యూట్ చేయండి. ఇప్పుడు 2 years తీసుకుంటున్నాను, ఇక్కడ చూడండి లాంగ్ పీరియడ్, అంటే ఇప్పుడు 1 year నుంచి 2 yearకి వచ్చినాము. హయ్యర్ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ వేరియబుల్. వేరియబుల్ అంటే చేంజ్ అవుతుందా, ఫిక్స్డ్గా ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ 1 lakh పే చేస్తున్నాను ఫిక్స్డ్ కాస్ట్, 2 yearsకి కన్సిడర్ చేస్తే 2 lakhs పే చేస్తున్నాను ఇక్కడ. అంటే 1 lakh నుంచి 2 lakh చేంజ్ అవుతుందా లేదా? సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కూడా వేరియబుల్ కాస్ట్ అవుతుందా లేదా? ఫర్ సింపుల్ చెప్తున్నాను, ఫస్ట్ ఇది వదిలేసేయండి, ఇయర్ 1 మాత్రమే కంపేర్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ అన్నది ఫిక్స్డ్గా ఉంటుందని చెప్తున్నాడు. హయ్యర్ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? ఎప్పుడైతే 2 yearsని కన్సిడర్ చేస్తారో హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈజ్ వ్యూడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్, అంటే ఆల్రెడీ ఫిక్స్డ్ కాస్ట్ కూడా వేరియబుల్ కాస్ట్గా కన్వర్ట్ అయిపోతుంది. అవునా కదా? మనం షార్ట్ టర్మ్లో చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది కాస్ట్ ఇస్ ద ఫిక్స్డ్ కాస్ట్ అని అనిపిస్తుంది, దాన్నే లాంగ్ రన్లో చూసినప్పుడు ఆ ఫిక్స్డ్ కాస్ట్ కూడా వేరియబుల్ కాస్ట్ అయిపోతుందని చెప్తున్నాడు. జస్ట్ ఒక క్లారిఫికేషన్ అంతే, ఎక్కడైతే ఇంపార్టెంట్ కాదు అది, జస్ట్ ఒక క్లారిఫికేషన్ అంతే. ఒకసారి చదివండి 3 sentences. ఆడియో క్లారిటీ ఉందా? ఓకే. మీకు మ్యాక్సిమం టుమారో నా పార్ట్కి సంబంధించి బేసిక్స్ కంప్లీట్ అయిపోతాయి. మండే నుండి సివిపి అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. బేసిక్స్లో సెకండ్ స్టెప్ అది. బేసిక్స్ అని కాదు, ఆల్మోస్ట్ ఇంకా మీకు టాపిక్స్ వచ్చేస్తాయి, మీకు మెయిన్ చాప్టర్స్లో వచ్చేస్తాయి ఇవి. కాకపోతే మెయిన్ చాప్టర్కి సంబంధించి కూడా కొన్ని బేసిక్స్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది టోటల్గా కాస్టింగ్కి సంబంధించి బేసిక్స్. మండే నుంచి స్టార్ట్ అయ్యేది ఇండివిజువల్ చాప్టర్కి సంబంధించి బేసిక్స్. ఓకేనా? మీకు సివిపి అనాలిసిస్ అని ఉంటుంది, ఆ సివిపి అనాలిసిస్ సంబంధించి బేసిక్స్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ బేసిక్స్ స్టార్ట్ అయినంటే మీకు మెయిన్ మెటీరియల్లో మీ మెయిన్ చాప్టర్లో 50% సిలబస్ కంప్లీట్ అయినట్టే. బేసిక్స్లో 50% ఉంటుంది, ఇంకా 50% మెయిన్ టాపిక్స్ ఉంటుంది, అది మెయిన్ మెటీరియల్లో చెప్తాం. మరి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అప్ టైం టు టైం క్లారిటీ ఇస్తాను నేను, డోంట్ వరీ. మన కాస్టింగ్ బేసిక్స్లో ఫైనల్ టాపిక్
క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. కాస్ట్ని రకరకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒక్కొక్కసారి ఒక్కోదాన్ని బేస్ చేసుకుని డివైడ్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ నేచర్. ఒక కాస్ట్ని నేచర్ బట్టి అది మెటీరియలా, లేబరా, ఎక్స్పెన్సెస్ అని డిఫైన్ చేయలేమా, చేయొచ్చా చేయలేమా? ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు 10 రూపీస్ అయింది. ఆ 10 రూపీస్లో 2 రూపీస్ మెటీరియల్ అయి ఉండొచ్చు, 2 రూపీస్ లేబర్ అయి ఉండొచ్చు, 2 రూపీస్ అదర్ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, 4 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ మూడింటిని నేను డిఫైన్ చేయగలుగుతున్నాను లేదా, దేనికోసం ఎంత ఇంకర్ అయినాను? అది దాని నేచర్. నేచర్ని బట్టి డైరెక్ట్ మెటీరియల్, నేచర్ని బట్టి డైరెక్ట్ లేబర్ అని చెప్తున్నానా లేదా? సో ఇది బై నేచర్. అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్గా 3 టైప్స్ డిఫైన్ చేస్తాయి. ఎలా? మెటీరియల్ ఒకటి, లేబర్ ఒకటి, ఎక్స్పెన్సెస్ ఒకటి. దీన్ని కాస్ట్ క్లాసిఫికేషన్ అంటారు. ఉన్న కాస్ట్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అని. బై ఫంక్షన్. సింపుల్గా చెప్పాలంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సింపుల్గా మీకు చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే ప్రోడక్ట్ సేల్స్ ఆర్డర్స్ వస్తాయి కదా, సేల్స్ ఆర్డర్ని రిసీవ్ చేసుకోవడం, దాన్ని మరీ సేల్ చేస్తున్నారా లేదా, ఏ స్టేట్లో ఉంది, ఇంకా ప్రొడ్యూస్ చేసినారా లేదా, ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే జస్ట్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది అంతే, మిగతా వర్క్ ఏం చేయదు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏమేం చేస్తుంది? ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్ని కస్టమర్కి సేల్ చేస్తుంది, అంతే కదా. 3 డిపార్ట్మెంట్స్. దాన్నే బై ఫంక్షన్ అంటాం. దీని ఫంక్షన్ ఏంటి? అడ్మినిస్ట్రేషన్. దీని ఫంక్షన్ ఏంటి? ప్రొడక్షన్. దీని ఫంక్షన్ ఏంటి? సేల్స్ చేయడం. సో మ్యానుఫ్యాక్చరింగ్ కమర్షియల్ కాస్ట్లో 2 ఉంటాయండి. అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ప్రోడక్ట్ కాస్ట్ అని చెప్తారు, కాకపోతే ప్రోడక్ట్ కాస్ట్ అన్నది ఫంక్షన్ వైజ్గా మీకు ఆల్రెడీ ప్రోడక్ట్ కాస్ట్ పీరియడ్ కాస్ట్ అయిందా? ప్రిన్సర్ క్లాస్తో కంప్లీట్ అయిందా లేదు ఇంకా? బై ఫంక్షన్లో ప్రోడక్ట్ కాస్ట్ కూడా చెప్తారు, కాకపోతే అది ఆల్వేస్ 100% కరెక్ట్. అంటే ప్రస్తుతానికైతే ఇక్కడికి వదిలేసేయండి, ఇక్కడికి అవసరం లేదు. ఎందుకంటే ప్రోడక్ట్ కాస్ట్ పీరియడ్ కాస్ట్ మనం సపరేట్గా అక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. బై ఫంక్షన్ ఏమి? అడ్మినిస్ట్రేషన్ ఒక ఫంక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫంక్షన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒక ఫంక్షన్. టోటల్గా 3. ఓకేనా? ఒక్కసారి నేచరు అండ్ ఫంక్షన్స్ మాత్రమే రివైజ్ చేయండి 2. ఒకేసారి అన్ని చెప్పుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. మరి నేచర్లో ఎలా, నేచర్ని బట్టి ఎలా డివైడ్ చేస్తాం, ఫంక్షన్ని బట్టి ఎలా డివైడ్ చేస్తాం. ఫంక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? బై డిగ్రీ ఆఫ్ ట్రేజబిలిటీ. ట్రేజబిలిటీ అంటే ప్రోడక్ట్ని బట్టి ఐడెంటిఫై చేయడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బెంచ్ తయారు చేస్తున్నాను. బెంచ్ తయారు చేయడానికి నాకు రా మెటీరియల్ ఏం కావాలి? ఇంకా రా మెటీరియల్ వుడ్ కావాలి. లేబర్కి ఎవరు కావాలి? వర్కర్ కావాలా వద్దా? వుడ్, వర్కరు. ఈ వుడ్ తెచ్చిస్తే ఈ వర్కర్ బెంచ్ని తయారు చేస్తాడు, కరెక్టా? ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ వుడ్ని, వుడ్ కోసం ఇంకరైన కాస్ట్ని, వర్కర్ కోసం ఇంకరైన కాస్ట్ని డైరెక్ట్గా ఆ బెంచ్కి అలాకేట్ చేయొచ్చా లేదా? అంటే ఆ బెంచ్ కోసమే కదా ఇంకర్ అయినది, చేయొచ్చు. కాబట్టి అది డైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్గా దాంతోనే లింక్ అయింది కదా బెంచ్తోనే. అలా కాకుండా మధ్యలో ఏమైనా స్క్రాచెస్ పడతాయేమో నేను గమ్ బాటిల్ తెచ్చుకున్నా, ఓకేనా? ఆ గమ్ బాటిల్ని 100 బెంచెస్కి యూజ్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్కి, ఆ బెంచ్కి లింక్ చేయగలను నేను. ఆ గమ్ని కరెక్ట్గా ఈ బెంచ్ కోసమే యూజ్ చేశానని చెప్పగలనా? నో. కాబట్టి అది ఇండైరెక్ట్ కాస్ట్. కాస్ట్లో ఇంక్లూడ్ అయింటుందా, అయ్యిందా అవ్వలేదా అంటే ఖచ్చితంగా ఇంక్లూడ్ అయింది, కానీ అది ఇండైరెక్ట్ కాస్ట్, డైరెక్ట్ కాస్ట్ అయితే కాదు. ఓకేనా? ఈ వుడ్ మొత్తాన్ని నేను ఒక బిల్డింగ్లో తయారు చేస్తున్నా, ఓకేనా? ఆ బిల్డింగ్కి రెంట్కి తీసుకున్నాను నేను. ఇప్పుడు రెంట్ పే చేస్తున్నాను. రెంట్ పే చేయడానికి, వుడ్ తయారు చేయడానికి, అది బెంచ్ తయారు చేయడానికి డైరెక్ట్ రిలేషన్ ఉందా, ఇండైరెక్ట్ రిలేషన్ ఉందా? ఇండైరెక్ట్ రిలేషన్. కాబట్టి రెంట్ పే చేయడం అనేది ఇండైరెక్ట్ కాస్ట్ అవుతుంది మనకి అక్కడ. సో ఎలా డివైడ్ చేస్తాం అర్థమవుతుందా?
ఏది డైరెక్ట్, ఏది ఇండైరెక్ట్. ప్రోడక్ట్కి డైరెక్ట్ రిలేషన్ ఉందంటే అది డైరెక్ట్, ప్రోడక్ట్లో సంబంధం లేదంటే ఇండైరెక్ట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత దాంట్లో కాస్ట్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నారు డైరెక్ట్గా అంటే అది డైరెక్ట్ కాస్ట్. ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అంటే అది ఇండైరెక్ట్ కాస్ట్. ఇప్పుడు బెంచ్ రెడీ అవుతుంది, ఆ బెంచ్లో మీకు గమ్ము రెంట్ కనిపిస్తాయా? కానీ వుడ్, ఆ వుడ్ని తయారు చేసిన లేబర్ వర్క్ కనిపిస్తుందా లేదా అందులో? ఎస్ సార్. కాబట్టి అవి డైరెక్ట్ కాస్ట్, మిగతావన్నీ ఇండైరెక్ట్ కాస్ట్. ఓకేనా? బై చేంజ్ ఇన్ యాక్టివిటీ, ఇప్పటికే చెప్పుకున్నాం, యాక్టివిటీకి తగ్గట్టుగా ఫిక్స్డ్ కాస్ట్ నువ్వు ఎన్నన్నా ప్రొడ్యూస్ చేయి సేమ్ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ దానికి తగ్గట్టుగా చేంజ్ అవుతుంది. సెమీ వేరియబుల్ కాస్ట్ అని కూడా ఒకటి ఉంటుందండి, దాంట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, మీకు ఫర్దర్గా వస్తుంది. ఇప్పుడు బేసిక్స్లో వద్దు. బై యాక్టివిటీ ఓన్లీ 3: ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్లో 2 ఉంటాయి. ఆల్రెడీ డిస్కస్ అయింది ఆ టాపిక్, సార్ డీల్ చేశారా? ఎస్ సార్. కంప్లీట్ అయిందా? అయితే ఓకే, కంప్లీట్ అయింది కాబట్టి నో ప్రాబ్లం. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు ఓన్లీ ఈ 2 ఒకసారి చదవండి. ఇప్పుడు ట్రేజబిలిటీ, యాక్టివిటీ, ఈ 2 మాత్రమే ఒకసారి చదవండి. ఇక్కడ టైం ఇస్తున్నామంటే మీరు డెఫినెట్గా టైం యూస్ చేసుకోవాలండి, 1 టైం రివిజన్ అయిపోతుంది ఇక్కడే. మీరు ఎగ్జామ్ అయ్యే లోపల ఎన్ని టైమ్స్ రివైజ్ అవుతుంది తెలుసా మీకు? గెస్ట్ చేయండి ఒకసారి, ఎన్ని టైమ్స్ అవుతుంది చూద్దాం. ఎగ్జామ్ రాసే ముందు రోజుకి ఎన్ని టైమ్స్ రివిజన్ కంప్లీట్ అవుతుంది సార్ గెస్ట్ చేయండి. 3, ఇంకా 5, ఇంకా 3, 5 కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే క్లాస్ అయిన తర్వాత ఇక్కడ టైం ప్రొవైడ్ చేస్తాం, అట్లీస్ట్ 1 మినిట్ 2 మినిట్. ఆ 1 మినిట్ 2 మినిట్ అన్నది ఫస్ట్ టైం రివిజన్. మీరు టుమారో క్లాస్కి వచ్చేటప్పుడు ముందు రోజు జరిగిన క్లాస్ని ఒకసారి రివైజ్ చేయాలా వద్దా? అర్థం అవ్వాలంటే చేయాలి. సెకండ్ రివిజన్. తర్వాత వీకెండ్ టెస్ట్లు ఉంటాయి, థర్డ్ రివిజన్. మాక్ టెస్ట్లో 2 టైమ్స్ కండక్ట్ చేస్తాం, 4th రివిజన్, 5th రివిజన్. ఎగ్జామ్ ముందు రోజు ఒకసారి చదువుతారు, 6th రివిజన్. మీరు పర్ఫెక్ట్గా యూస్ చేసుకుంటే 6 టైం రివైజ్ అవుతుంది టాపిక్. మీరు యూస్ చేసుకోలేదంటే ఇక్కడ ఫస్ట్ రివిజన్ ఇక్కడ ఎగిరిపోతుంది. మీరు ఇక్కడ పర్ఫెక్ట్ టైం యూస్ చేసుకోలేదంటే టుమారో వస్తప్పుడు రివిజన్ చేసి రాలేదంటే సెకండ్ రివిజన్ ఎగిరిపోతుంది. వీకెండ్ ఎగ్జామ్స్ సరిగ్గా రాలేదంటే థర్డ్ రివిజన్ ఎగిరిపోతుంది. మాక్ టెస్ట్లు సరిగ్గా రాలేదంటే ఒక మాక్ టెస్ట్ సరిగ్గా రాస్తే ఒక మాక్ టెస్ట్ సరిగ్గా రాలేదంటే 4th రివిజన్ ఎగిరిపోతుంది. ఇంకా ఓన్లీ 5th రివిజన్ 6th రివిజన్తో ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే అది పాసిబులా? కాబట్టి ఇచ్చిన టైంని ఎఫెక్టివ్గా డిలేస్ చేసుకోండి. నెక్స్ట్ వన్, బై కంట్రోలబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోలబిలిటీలో 2: కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్. కొన్ని కాస్ట్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కొన్ని కాస్ట్ని మనం కంట్రోల్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి రా మెటీరియల్ కొనడానికి వెళ్ళానండి. ఓకేనా? రా మెటీరియల్ కొనడానికి వెళ్ళాను. రా మెటీరియల్ యొక్క క్వాలిటీని బట్టి, నాకు అవసరం ఉండేదాన్ని బట్టి నేను కాస్ట్ని తగ్గించవచ్చా లేదా? అది నా చేతిలో ఉంటుందా లేదా? అవసరమైతే బార్గెన్ చేసైనా సరే రా మెటీరియల్ కాస్ట్ని తగ్గిస్తాను, అవునా కదా? ఇది కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి రా మెటీరియల్ కాస్ట్ అన్నది కంట్రోలబుల్ కాస్ట్. కానీ రెంట్ని నేను కంట్రోల్ చేయగలనా? ఎవ్రీ మంత్ ఏం చేయాలి? ఫిక్స్ పే చేయాల్సిందే. వాటిని అన్కంట్రోలబుల్ కాస్ట్ అంటాం. సో సింపుల్గా కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్. కంట్రోలబుల్కి ఎగ్జాంపుల్ రా మెటీరియల్ కాస్ట్, అన్కంట్రోలబుల్కి ఎగ్జాంపుల్ రెంట్. ఒకసారి చదివింది అది కూడా, కిందకి వెళ్దాం. సింపుల్, అక్కడ ఏముంది చదవండి. ఏది? ఫిక్స్డ్ కాస్ట్ అన్ని అన్కంట్రోలబుల్. అన్నీ అవ్వవు, ఆల్మోస్ట్ అవుతాయి, 90% అవుతాయి. ఎందుకంటే వాటిని ఫిక్స్డ్గా పే చేస్తాం కాబట్టి వాటి దగ్గర బార్గెన్కి ఆడే ఛాన్స్ ఉండదు మనము. ఇప్పుడు మీరు అనొచ్చు, నేను రెంట్ 40,000 చెప్పాడు, నేను 35,000కే బార్గెన్ చేస్తానని. ఓకే చెయ్యి, నెక్స్ట్ నుంచి ఎంత పే చేస్తావు? ఎవ్రీ మంత్ 35 పే చేయాల్సిందే కదా ఇంకా నువ్వు. అది కంట్రోలబుల్, అప్పుడు అన్కంట్రోలబుల్ అవుతుందా? కానీ రా మెటీరియల్లో నేను క్వాలిటీకి తగ్గట్టుగా చేంజ్ చేస్తాను కాస్ట్ని, అవునా కాదా? నేను తీసుకునే రా మెటీరియల్ యొక్క క్వాలిటీ తగ్గట్టుగా కాస్ట్ని చేంజ్ చేస్తాను నేను.
ఎప్పుడు ఒకే ప్రైస్ ఉండదు, రా మెటీరియల్కి చేంజ్ అవుతుంది. కాబట్టి అది కంట్రోలబుల్ కాస్ట్ నా హ్యాండ్లో ఉంటుంది. నేను ఏదైతే కంట్రోల్ చేయగలనో నా కెపాసిటీ యూస్ చేసి అది కంట్రోలబుల్ కాస్ట్. నేను ఏదైతే కంట్రోల్ చేయలేనో, నేను ఎంత కెపాసిటీ యూస్ చేసినా నేను కంట్రోల్ చేయలేకపోతే అది అన్కంట్రోలబుల్ కాస్ట్. నార్మాలిటీ, నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను రా మెటీరియల్ కాస్ట్ 100 రూపీస్ ఉంటుంది అనుకొని వెళ్ళాను, 100 రూపీస్ తీసుకెళ్ళాను. డ్యూ టు మెనీ రీజన్స్, ఆ రీజన్స్ ఏవైనా అవ్వచ్చు. ఫ్లడ్స్ రావడం వల్ల ఎక్కువ ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్ వల్ల ఎక్కువ ఉండొచ్చు, జిఎస్టీ రేట్ పెంచడం వల్ల ఎక్కువ ఉండొచ్చు. ఏదో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్ వల్ల కాస్ట్ ఇంక్రీజ్ అయింది, 120 రూపీస్ అయింది. ఈ 120లో 100 రూపీస్ నార్మల్ కాస్ట్, 20 రూపీస్ అబ్నార్మల్ కాస్ట్. నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్. అబ్నార్మల్ అంటే సింపుల్గా ఏం లేదు, మన అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఇంకర్ అయ్యే కాస్ట్లు. అది రీజన్ ఏమైనా అవ్వచ్చు, ఎనీ రీజన్. నార్మాలిటీ ఓకేనా. బై రిలేషన్షిప్ విత్ అకౌంటింగ్ పీరియడ్, నేను ఒక మిషన్ కొన్నాను. మిషన్ ఎవ్రీ ఇయర్ కొంటానా, ఫస్ట్లో మాత్రమే కొంటానా? ఫస్ట్ లో స్టార్టింగ్లో వన్ టైం మాత్రమే కొంటాం కాబట్టి దీన్ని క్యాపిటల్ కాస్ట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్, అవునా కాదా? కానీ రా మెటీరియల్ కాస్ట్, నేను రా మెటీరియల్ వన్ టైమే కొంటానా, ఎవ్రీ ఇయర్ కొంటానా? దాన్ని రెవెన్యూ కాస్ట్ అంటారు. అంటే కాస్ట్ అనేది రిపీటెడ్గా ఇంకర్ అవుతున్నాము అంటే సేమ్ కాస్ట్ని దాన్ని రెవెన్యూ కాస్ట్ అంటాం. లేదు వన్ టైమే ఇంకర్ అయ్యాము అంటే దాన్ని క్యాపిటల్ కాస్ట్ అంటాం. కాస్ట్ ఎవ్రీ టైం ఇంకర్ అయితే రెవెన్యూ కాస్ట్, వన్ టైం ఇంకర్ అయితే క్యాపిటల్ కాస్ట్. మీకు ఏదైనా చెప్తాడు, కాస్ట్ ఈస్ క్యాపిటల్ ఇన్ నేచర్, రెవెన్యూ ఇన్ నేచర్ అన్నాడంటే క్యాపిటల్ ఇన్ నేచర్ అంటే వన్ టైం ఇంకర్ అవుతున్నారని. మేబీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది అసెట్ అయి ఉంటుంది. అసెట్టే కదా వన్ టైం ఇంకర్ అయ్యేది. మనము మిషన్స్ కొనడానికి, బిల్డింగ్స్ కొనడానికి, ఫర్నిచర్ కొనడానికి అది క్యాపిటల్ కాస్ట్. రెవెన్యూ ఇన్ నేచర్ అంటే రిపీటెడ్గా ఇంకర్ అవుతుంటాం. అది క్యాపిటల్ రెవెన్యూ. నెక్స్ట్ బై టైం, హిస్టారికల్ కాస్ట్, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఏం లేదు, ఇప్పుడు ఈ మిషన్ కొన్నాం కదా, ఇది 2022లో కొన్నాం. 2025లో ఈ కాస్ట్ హిస్టారికల్ కాస్ట్ అని పిలుస్తాం అంతే. అంటే పాస్ట్లో కొన్న కాస్ట్, అది వన్ డే అయినా సరే, నిన్న కొన్న కాస్ట్ అయినా సరే, నిన్న కొన్న మిషన్ అయినా సరే, ఈ రోజుకి పాస్టా కాదా నిన్న అనేది. పాస్ట్లో మనం ఏవైతే కాస్ట్ ఇంకర్ అయింటామో వాటిని హిస్టారికల్ కాస్ట్ అంటాం. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మిషన్ని నేను 2025లో కొనాలనుకున్నాను. 2025 వద్దులే, టుమారో కొనాలనుకున్నాను. టుడే, టుమారో, ఎస్టర్డే. నేను ఈరోజు ఆలోచిస్తున్నా, నిన్న ఇంకర్ అయిన కాస్ట్ హిస్టారికల్ కాస్ట్, టుమారో దేనికైతే ఇంకర్ అవ్వాలో నేను వాటికి అప్రాక్సిమేట్గా ఇంత కాస్ట్ అవుతుంది అని నేను ఫిక్స్ అవుతాను కదా. మీరు మొబైల్ కొనాలి అనుకుంటారు, మీ బడ్జెట్ ఒక 15,000 అనుకోండి. ఇప్పుడు 15 to 16,000 మధ్యలో కొంటాను అని ఒక కాస్ట్ ఫిక్స్ అవుతున్నారా లేదా? ఆ కాస్ట్ని ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటాం. అంటే ముందే కనిపెట్టేస్తాం కాస్ట్ని, ఇంత ఇంకర్ అవ్వచ్చు అని. హిస్టారికల్ కాస్ట్, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. హిస్టారికల్ కాస్ట్ ఆల్రెడీ ఇంకర్ అయింటాము, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ ఇంకర్ అయ్యబోయే కాస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, గెస్ చేస్తాం. హ్మ్? ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటే ఒక కాస్ట్ని మనం ముందే రికగ్నైజ్ చేసేస్తాం, ముందే గెస్ చేసేస్తాం. ప్రీ అంటే ముందు, పోస్ట్ అంటే తర్వాత. ఓన్లీ గెస్ చేస్తామా, ఎసెట్ పైన ఇన్వెస్ట్ చేస్తామా సార్? ఓన్లీ గెస్ చేస్తాం అంతే. అది Yes. పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ ఫిగర్ అయితే కాదు, గెస్ చేస్తాం అంతే, అప్రాక్సిమేట్గా ఇంత అవ్వచ్చు అని. ఓన్లీ గెస్సింగ్ వరకు మాత్రమే. నెక్స్ట్ అకార్డింగ్ టు ప్లానింగ్, బడ్జెట్ కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్. మీకు ఇక్కడ చెప్తా, బడ్జెట్ స్టార్ట్ అయిందా?
మీకు నెక్స్ట్ బడ్జెట్ అని స్టార్ట్ అవుతుందండి. మీరు రీసెంట్గా చూసారా, ఎవ్రీ టైం ఫిబ్రవరిలో మనకి బడ్జెట్స్ అని చెప్పి రిలీజ్ అవుతుంది. ఎస్ ఫినాన్స్ మినిస్టర్ రిలీజ్ చేస్తారు బడ్జెట్ అని చెప్పి. ఆ బడ్జెట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఒక డిపార్ట్మెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనుకుందాం, అగ్రికల్చర్కి 100 crores స్పెండ్ చేయాలనుకుంటారు. అంటే మ్యాక్సిమం 100 crores వరకు అగ్రికల్చర్కి స్పెండ్ చేయగలను అనేది బడ్జెట్. ఓకేనా? మ్యాక్సిమం 100 crores వరకు ఎంత అవ్వని, 10 crores అవని, 20 crores అవని, 30 crores అవని నేను స్పెండ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఓకేనా? స్టాండర్డ్ కాస్ట్ 100కి మించి నేను స్పెండ్ చేయను, మ్యాక్సిమం 100 అంతే. అది స్టాండర్డ్ కాస్ట్, నేను స్టాండర్డ్కి మించి స్పెండ్ చేయను. కానీ బడ్జెట్ అంటే 100 వరకు ఎంతైనా స్పెండ్ చేస్తాను. రెండు అర్థమవుతున్నాయా? 100 వరకు నేను ఎంతైనా స్పెండ్ చేస్తానని చెప్పేది బడ్జెట్. అంటే మీరు 100 crores వరకు పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోర్స్ తీసుకుంటున్నారు, కోర్స్కి ఒక 10 lakhs అవుతుంది అనుకోండి. 10 lakhs వరకు మీరు ఎంతైనా ఖర్చు పెట్టే క్యాపబిలిటీ ఉంటే ఆ కోర్సులో జాయిన్ అవుతారు. అవునా కదా? 10 lakhs వరకు ఎంతైనా అవ్వని నేను ఖర్చు పెడతాను. అలా కాకుండా ఈక్వల్ టు 10 lakhs ఆర్ గ్రేటర్ దెన్ 10 lakhs అంటే ఆలోచిస్తారు. అవునా కదా? ఈక్వల్ టు అయినా పర్లేదు, యాక్సెప్ట్ చేస్తారు. కానీ గ్రేటర్ దెన్ 10 lakhs పెడతారా? పెట్టలేరు. అది స్టాండర్డ్ కాస్ట్. అంటే నేను అంతకు మించి పెట్టలేను. అంటే బడ్జెట్స్ అన్నది మీకు ఒక రేంజ్ ఇస్తుంది, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఎంతన్నా కానీ నేను బేర్ చేస్తానని. కానీ స్టాండర్డ్ కాస్ట్ అలా కాదు, ఈ ఒక్క అమౌంట్ చెప్తుంది, ఇంతకు మించి నేను స్పెండ్ చేయను. ఆల్మోస్ట్ రెండు సిమిలరే, కాకపోతే చిన్న తేడా. బడ్జెట్స్లో మనకి రేంజ్ ఉంటుంది, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు అని. స్టాండర్డ్లో అలా ఉండదు, ఒకే ఫిక్స్డ్ అమౌంట్ ఒక్కటే ఉంటుంది. మీకు ఫర్దర్గా టాపిక్స్ ఉన్నాయండి, బడ్జెటరీ కాస్ట్ అని చెప్పేసి, స్టాండర్డ్ కాస్ట్ అని చెప్పేసి సపరేట్ చాప్టర్సే ఉన్నాయి దాని మీద. అక్కడ ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. మీరు ఎక్కువ ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు దాని గురించి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, వరి అవ్వద్దండి, జస్ట్ ఇక్కడ చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? నెక్స్ట్ బై అసోసియేషన్ విత్ ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ మరి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిందే. ప్రవీణ్ సార్ డిస్కస్ చేశారు లేదా? అయిందా లేదా? ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఫర్ మేనేజరియల్ డిసిషన్స్, మేనేజ్మెంట్కి ఒక డిసిషన్ తీసుకోవడం కోసము కొన్ని కాస్ట్ని డిఫరెంట్ క్లాసిఫికేషన్ చేస్తాం. దాన్ని మార్జినల్ కాస్ట్ అంటాం. మార్జినల్ కాస్టింగ్ అని ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో నేర్చుకుంటారు. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్, సింపుల్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే మనం పాకెట్ నుంచి ఎంత అమౌంట్ తీస్తామో అమౌంట్ అంతా అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటాం. మరి అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ కాకుండా ఇంకే ఉంటాయి సార్, మనమే కదా అంతా పే చేసేది అనొచ్చు మీరు. డిప్రిషియేషన్ మనం పే చేస్తామా? డిప్రిషియేషన్ పే చేస్తామా? పే చేయము. సో అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే మనం ఓన్గా పే చేసేది, మన పాకెట్ నుంచి పే చేసేది. అలా అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ నుంచి పే చేయని కూడా కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్. డిఫరెన్షియల్ కాస్ట్, ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. 100 rupees ఇంకర్ అవుతుంది అనుకుంటే అది 120 rupees అయింది. డిఫరెన్స్ ఎంత? 20 rupees. ఈ 20 rupeesని మనం ఇక్కడ ఏమన్నాం? అబ్నార్మల్ కాస్ట్ అన్నాం, డిఫరెన్షియల్ కాస్ట్ కూడా అన్నాం. అవునా కదా? ఫిక్స్డ్ కాస్ట్ అన్నాం. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? అన్కంట్రోలబుల్ కాస్ట్ అని కూడా చెప్పాం. అంటే మీకు సింపుల్గా అర్థమవుతుందా? ఒక కాస్ట్ని డిఫరెంట్ నేమ్స్తో పిలవచ్చు, కానీ అది ఏ నేమ్తో పిలుస్తామా అన్నది మనం దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ దేన్ని బేస్ క్లాసిఫై చేస్తున్నాము? కంట్రోలబిలిటీలో క్లాసిఫై చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది? అన్కంట్రోలబుల్ కాస్ట్ అవుతుంది. సేమ్ అదే ఫిక్స్డ్ కాస్ట్ మనం ఎప్పుడైతే ఇక్కడ నేచర్ని బట్టి ట్రేజబిలిటీ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాము, ట్రేజబిలిటీ కాదు, ఇక్కడ యాక్టివిటీని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాము, ఫిక్స్డ్ కాస్ట్ అని పిలుస్తున్నాం అదే కాస్ట్ని. అవునా కదా? ఒకే కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అని పిలుస్తున్నాం, అన్కంట్రోలబుల్ కాస్ట్ అని పిలుస్తున్నాం. కానీ దాన్ని ఎలా డిసైడ్ చేయగలము అంటే సార్, నేచర్ని బట్టి, దేన్ని బట్టి మనం క్లాసిఫై చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫిగర్స్ ఎప్పుడు సేమే ఉంటాయి, మరి చేంజ్ అవ్వవు. మనం సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ కాస్ట్ని మారుస్తాం అంతే. ఏమైంది? డిఫరెన్షియల్ కాస్ట్ అయిపోయింది. సంక్ కాస్ట్ అయిపోయిందా ఈరోజు? సంక్ కాస్ట్, హిస్టారికల్ కాస్ట్ రెండు ఒకటా కదా ఆల్మోస్ట్. కానీ ఇక్కడ క్లాసిఫికేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ బై టైము, ఇక్కడ మేనేజరియల్ డిసిషన్. అర్థమవుతుంది ఇప్పుడు క్లాసిఫికేషన్ ఎట్లా చేస్తున్నారు అన్నది. ఇంప్యూటెడ్ ఆర్ నోషనల్ కాస్ట్. ఇంప్యూటెడ్ నోషనల్ కాస్ట్ అంటే సేమ్ దీనికి ఆపోజిట్, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ ఉంది కదా, దానికి ఆపోజిట్. ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్.
మన పాకెట్ నుంచి అమౌంట్ వెళ్తుందా? అవును సార్. కానీ అది కాస్ట్గా ట్రీట్ చేస్తాం కాబట్టి ఇంప్యూటెడ్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అయిందా ఈరోజు? ఆపర్చునిటీ ఫర్గాన్, ప్రాఫిట్ ఫర్గాన్, అంతే కదా. ఎస్ సార్. రీప్లేస్మెంట్ కాస్ట్ సింపుల్గా ఒక మిషన్ నుంచి ఒక మిషన్కి రీప్లేస్ చేయడానికి మనం ఇంకరైనా కాస్ట్. ఓల్డ్ మిషన్ ఉంది, అది అవుట్డేటెడ్, న్యూ మిషన్ తీసుకురావాలి, అప్డేటెడ్ వర్షన్, రీప్లేస్ చేయాలంటే కాస్ట్ ఇంకర్ అవుతామా లేదా? మీకు సింపుల్గా చెప్పాలంటే మీ ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయాలంటే, ఓఎస్ని అప్డేట్ చేయాలంటే సమ్ అమౌంట్ ఇంకర్ అవుతామా లేదా? అప్డేట్కి అయ్యే కాస్ట్ని రీప్లేస్మెంట్ కాస్ట్ అంటాం. సింపుల్గా క్లాసిఫికేషన్స్ అంటే ఇవే, ఇంకేమీ లేవు. మీవన్నీ ఇలాగే గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. మీకు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎక్కడ ఏది యూస్ చేయాలి, కంట్రోలబుల్ కాస్టా, అన్కంట్రోలబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా, మీకు చాప్టర్ వైజ్ క్లారిఫికేషన్ క్లియర్గా వచ్చేస్తుంది అక్కడ. ఇక్కడ జస్ట్ ఒక ఐడియా అంతే, ఎలా క్లాసిఫై చేయొచ్చు, ఎన్ని విధాలుగా క్లాసిఫై చేయొచ్చు అని. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక్కసారి రివైజ్ చేసేయండి అన్ని. బడ్జెట్స్ స్టాండర్డ్స్ గురించి ఎక్కువ థింక్ చేయొద్దండి, మీకు ఇంకా క్లారిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే చాప్టర్ స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడే దాన్ని ఎక్కువగా థింక్ చేసి మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దండి. ఓకేనా? సో సింపుల్గా ఇవి క్లాసిఫికేషన్స్. కాస్టింగ్లో మనం కొన్ని టెర్మినాలజీ నేర్చుకోవాలండి, ఆల్రెడీ మీకు తెలిసినవే, కాకపోతే కొన్ని కొత్త ఉంటాయి. చూద్దాం ఒకసారి. డైరెక్ట్ మెటీరియల్, మన ఎగ్జాంపుల్ ఏంటి? అంతే కదా. మనం బెంచ్కి డైరెక్ట్గా లింక్ చేయగలుగుతున్నాం లేదా వుడ్ని? దోస్ మెటీరియల్స్ విచ్ కెన్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అండ్ కెన్ బి డైరెక్ట్లీ అలోకేటెడ్ టు ఏ పర్టికులర్ ప్రోడక్ట్. మన ఎగ్జాంపుల్లో బెంచ్కి వుడ్ని డైరెక్ట్గా లింక్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్, రిఫిల్ ఇన్ పెన్స్, మిల్క్ ఇన్ ఐస్ క్రీమ్, లింక్ చేయొచ్చా చేయలేమా? రిఫిల్ పెన్కి సంబంధించి చేంజ్ చేస్తామా లేదా? పర్టికులర్గా దానికని చెప్పొచ్చు, కాబట్టి అది డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ లేబర్, వర్కర్స్ మన ఎగ్జాంపుల్లో, దోస్ లేబర్స్ విచ్ కెన్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అండ్ డైరెక్ట్లీ అలోకేటెడ్ టు ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ జాబ్ ఆర్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ హల్వాయ్ ఇన్ కాన్ఫెక్షనరీ. సారీ తీసేయండి, అవసరం లేదు మనకి ఇక్కడ. మన ఎగ్జాంపుల్ వర్కర్ ఇన్ బెంచ్ మేకింగ్, బెంచ్ని తయారు చేయడంలో వర్కర్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్ డైరెక్ట్ కాస్ట్ అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఏవైతే బెంచ్కి డైరెక్ట్గా కాస్ట్ ఐడెంటిఫై చేయొచ్చో వాటిని డైరెక్ట్ కాస్ట్లు అంటాం. రాయల్టీ, ఇప్పుడు సపోజ్ మన ఎగ్జాంపుల్ బెంచ్ ఉంది, ఆ బెంచ్కి సంబంధించి కాపీరైట్స్ కానీ పేటెంట్స్ కానీ మనం తీసుకొచ్చలేదా? ఎందుకంటే ఆ బెంచ్ మనది కదా, దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయొచ్చా లేదా? ఆ బ్రాండ్ కోసం మనం ఇంకైనా ఎక్స్పెన్సెస్ మొత్తం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనొచ్చు. రాయల్టీ అంటే సింపుల్గా పేటెంట్స్ అండి. పేటెంట్స్ అంటే ఒక గుడ్ విల్ ఐడియా ఉందా? బ్రాండ్స్, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే బ్రాండ్ నేమ్ చెప్పగానే ఆ బెంచ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మనం గెస్ చేయొచ్చు. వాటి కోసం ఇంకరైనా కాస్ట్ అన్నింటినీ డైరెక్ట్ కాస్ట్ అనొచ్చు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఒక్కసారి 3 మాత్రమే రివైజ్ చేయండి. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్రెడీ పైన అన్ని డిస్కషన్ చేసి ఉంటాం ఇవి, కాకపోతే సమ్మరీ లాగా లాస్ట్లో. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినా ఆ డెఫినేషన్స్ వచ్చి ఇక్కడ రిఫర్ చేయొచ్చు మీరు. వీలైనంత వరకు పాసిబుల్ ఉన్న వాళ్ళందరూ ఆఫ్లైన్ రావడానికే ట్రై చేయండి.
ఎందుకంటే ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఆన్లైన్లో ఎఫెక్టివ్గా ఉండదని కాదు, ఆన్లైన్లో 99% ఎఫెక్టివ్గా ఉంటుంది, ఆఫ్లైన్లో 99.99% ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు డెడికేషన్ పెట్టగలను, నేను అదర్ థింగ్స్ అన్నిటిని హ్యాండిల్ చేయగలను అనుకుంటే ఆన్లైన్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆల్వేస్ సజెస్టబుల్ ఆఫ్లైన్, ఎందుకంటే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఆఫ్లైన్లో. ఇండైరెక్ట్ మెటీరియల్, దోస్ మెటీరియల్స్ విచ్ కెనాట్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్. ఇంతకుముందు కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అన్నాడు ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ విచ్ కెనాట్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అండ్ కెనాట్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్ టు పర్టికులర్ జాబ్. ఎగ్జాంపుల్ లూబ్రికెంట్స్ ఆయిల్ యూజ్డ్ ఇన్ మిషన్. మన మిషన్స్కి ఆయిల్ యూస్ చేస్తామా లేదా? ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క బాక్స్ అని పెడతామా, లేకపోతే ఒక బాక్స్ తీసుకొని అన్నింటికి యూస్ చేస్తామా? దాన్ని ఇప్పుడు పర్టికులర్గా చెప్పగలమా ఈ మిషన్కి ఎంత ఇంకర్ అయినామని? చెప్పలేం. కాబట్టి డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేం, కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ మెటీరియల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు బెంచెస్ తయారు చేస్తున్నాము, ఒక 10 మెంబర్స్ వర్కర్స్ తయారు చేస్తున్నారు. ఆ 10 మెంబర్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేయడానికి ఇంకొక పర్సన్ ఎంప్లాయ్ చేశాను నేను, సూపర్వైజర్ని. ఇప్పుడు సూపర్వైజర్ శాలరీని ఏ బెంచ్కైనా అలాట్ చేయాలి, నేను అలాట్ చేయగలనా? అలాంటి వాటిని ఇండైరెక్ట్ లేబర్ అంటారు. ఇంకర్ అయిందేమో బెంచెస్ తయారు చేయడానికే, కానీ నేను ఏ బెంచ్కి అలాట్ చేయలేను. ఎగ్జాంపుల్ ద లేబర్ విచ్ కెనాట్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్ అండ్ కెనాట్ డైరెక్ట్లీ అలొకేటెడ్ టు ఏ పర్టికులర్ జాబ్, ప్రాసెస్ ఆర్ ప్రోడక్ట్. ఎగ్జాంపుల్ లేబర్ ఎంప్లాయిడ్ ఇన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా వాచ్మెన్ ఉంటాడు నా బిల్డింగ్కి. ఇప్పుడు వాచ్మెన్కి నేను పే చేసే శాలరీ ఏ బెంచ్కి అలొకేట్ చేయాలి? చేయగలనా? చేయలేము. కాబట్టి వాటన్నిటిని ఇండైరెక్ట్ లేబర్ అంటాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సింపుల్గా రెంట్ ఫర్ బిల్డింగ్. నేను ఆ బిల్డింగ్ తీసుకున్నాను బెంచెస్ తయారు చేయడానికి, రెంట్ని ఏ బెంచ్కైనా అలొకేట్ చేయాలి? చేయగలనా? నో. కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఒక్కసారి ఇండైరెక్ట్ 3 చదివేయండి. డైరెక్ట్ 3 ఇందాక చదివారు, ఇప్పుడు ఇండైరెక్ట్ 3 చదవండి. క్లారిటీ వస్తున్నాయి పాయింట్స్, దేన్ని డైరెక్ట్ అంటాం, దేన్ని ఇండైరెక్ట్ అంటాం, ఎందుకు అంటున్నాం అనేది. ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు, ఓన్లీ 4-5 రెస్పాండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం ఒకసారి. వినీలా రెస్పాండ్ అవుతున్నారు. ప్రవీణ్ కుమార్ అవుతున్నారు, విక్రాంత్, కమలేష్, పవన్, సాయి కుమార్. ఓకే. గణేష్ రెస్పాండ్ అవుతున్నారా? ఉన్నారా? రెస్పాండ్ అవ్వాలండి. ప్రవీణ్ కుమార్, గౌరీప్రియ, Yes, sir. Yes, sir. ఐశ్వర్య, గౌరీప్రియ ఇద్దరు ఉన్నారా? Yes, sir. ఇద్దరు ఒకటేనా, వేరు వేరునా? వేరే. ఓకే. ఐశ్వర్య Sir. ఉన్నారు. ఓకే. లోహిత రెస్పాండ్ అవుతున్నారు. Yes, sir. నరేష్ బాబు, Yes, sir. మహేష్, Yes, sir. నిరీక్షణ, Yes. రితిక. Yes, sir. మీరు రెస్పాండ్ అవ్వాలి నార్మల్ టైంలో కూడా, ఓన్లీ నేమ్స్ పిలిచినప్పుడు కాదు. నార్మల్ టైంలో కూడా రెస్పాండ్ అవుతే ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఎక్కువ బాగా సబ్జెక్ట్ వస్తుంది. రాహుల్ చౌదరి, ఓకే. షణ్ముఖ్ సాయి, సార్ ఓకే. రెస్పాండ్ అవుతుంది. ఓకే, షణ్ముఖ్ సాయి అవుతున్నారు. సో అందరూ రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండ్ అయితేనే బాగుంటుంది క్లాస్. మీరు ఎలాగో ఆన్లైన్లో ఉన్నారు, వీళ్ళంత వరకు ఫెసిలిటీస్ ఎక్కువగా యూస్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వీటన్నింటినీ కలిపి ఓవర్ హెడ్స్ అంటాం.
ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ సపరేట్గా చెప్పాలా? నో సార్. వేరియబుల్ కాస్ట్ సపరేట్గా చెప్పాలా? సెమీ వేరియబుల్ కాస్ట్ సపరేట్గా చెప్పుకోవాలా? ఈరోజు అయింది కదా సెమీ వేరియబుల్ కాస్ట్. సో ఇక్కడ టోటల్గా 10 కంప్లీట్ అయ్యాయి ఇంతవరకు మనకి. మిగతా ఇంకొక 15 16 ఉంటాయి. అవి టుమారో క్లాస్లో కంప్లీట్ చేసేసి మండే నుండి ఇంకా మెయిన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే క్లాస్ స్పీడ్ ఓకేనా? ఇంకా స్పీడ్గా చేయాలా, ఇంకా స్లో చేయాలా, పర్ఫెక్ట్గా ఉందా? పర్ఫెక్ట్గా. స్పీడ్ అయితే ముందుగా మీరు చెప్తే కావాలంటే అక్కడ స్లో చేసి అక్కడ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఓకేనా? ఎస్ సార్. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకున్న డౌట్స్ కానీ? టోటల్ ఎన్ని అవర్స్ పడుతుంది సబ్జెక్ట్? ఎన్ని అవర్స్ పడుతుందా అవును సార్. అంటే ఏ సబ్జెక్ట్ గురించి అడుగుతున్నారు? ఓన్లీ ఈ సబ్జెక్టేనా, బేసిక్స్ మాత్రమేనా? సబ్జెక్ట్ సార్. మెయిన్ టాపిక్స్ అన్నవి మీరు మామూలుగా ఎలా అనుకున్నామంటే కొంతమంది బేసిక్స్ అవసరం అయితే కొంతమందికి ఆ బేసిక్స్ అనేవి పక్కన పెట్టేస్తే అప్రాక్సిమేట్లీ 80 to 100 అవర్స్ బేసిక్స్ పక్కన పెడితే. బేసిక్స్ అరౌండ్ ఒక 20 అవర్స్ దాకా వస్తాయి. లెస్ దాన్ 150, ఓవరాల్గా లెస్ దాన్ 150, 10 అవర్స్ అటు ఇటు అవ్వచ్చు, అరౌండ్ 150. ఓకేనా? ఈరోజు డిస్కస్ చేసి టుమారో రివైజ్ చేసుకుంటారా అండి? టుమారో క్లాస్లో మిగతా రివైజ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మరీ కలుద్దాం. బాయ్.